యుఎస్సిఐఎస్ వాళ్ళు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారనమాట. అంటే స్పెషల్‌గా ఇండియన్స్ కని కాదు గానీ, అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే జనరల్‌గా గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన మీరు సేఫ్ కాదు. సింపుల్‌గా వాళ్ళేం చెప్తున్నారంటే, గ్రీన్ కార్డ్స్ అండ్ వీసాస్ ఆర్ ప్రివిలేజ్ నాట్ ఎ రైట్ అంట. అంటే చాలామంది ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చింది, అమ్మాయి ఇంకా మన లైఫ్ ఏముందిరా బై సెటిల్ అయిపోయింది అని అనుకుంటాం కానీ, సో గ్రీన్ కార్డ్ ఉన్నా ఏదున్నా మనం అక్కడ కేవలం వలస పక్షులం మాత్రమే. చెట్టు మీద కాకులు అలా ఎగురుతూ పోతూ ఉంటాయి, ఓ చోట ఆగుతాయి, రెస్ట్ తీసుకుంటాయి, మళ్ళీ అలా ఎగురుకుంటూ పోతాయి. ఆ టైప్లోనే జేడీ వ్యాన్స్ కూడా మొన్న ఆ మధ్యన ఒకసారి చెప్పాడు కదా, గ్రీన్ కార్డు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే అన్నాడు. మీ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు టెంపరీ రెసిడెన్సీ తప్ప పర్మనెంట్ వాళ్ళు కాదు. పేరుకే అది పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్, కానీ పర్మనెంట్గా ఉంటే అంత పరిస్థితి అయితే ఏం లేదు. ఏదైనా తేడా వచ్చేస్తే పంపించేస్తామని. ఇప్పుడు యుఎస్సిఐఎస్ వాళ్ళు ట్విట్టర్లో పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు అంటే, మీరు ఈ కంట్రీకి యాక్సెస్ ఇచ్చినంత మాత్రాన మేము మీకు ఫుల్ యాక్సెస్ ఇచ్చినట్టు కాదు. మీ మీద మా సర్వలెన్స్ ఉంటుంది, మా కన్ను ఉంటుంది. ఎక్కడన్నా ఏమన్నా మీరు వీటిలో ఉన్న ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది అంటే మాత్రం మీ ఎంట్రీ కట్ అయిపోతుంది. అంటే యూఎస్ వచ్చిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కొంత అది మనకి ఏంటంటే అమ్మాయి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసింది, ఇంకా ప్రాబ్లం లేదు. వీసా ఉన్నప్పుడు ఏంటంటే ఒకలాగా ఉంటాం. వీసా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని మనకి భయపడతా, టెన్షన్ పడతా బతుకుతూ ఉంటాం. జనరల్గా ప్రతి చోట ఎప్పుడు రేపు పొద్దున మనకి పిఆర్ వస్తూ రాదో, పాస్పోర్ట్ వస్తూ రాదో అనే టెన్షన్లో ఉంటాం కదా అందరము. సో ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కార్డు ఉన్నా కూడా చాలా గ్రీన్ కార్డులు కూడా రీసెంట్గా ఇంకా వస్తున్నాయి న్యూస్, గ్రీన్ కార్డ్స్ ఎయిర్పోర్ట్లో టర్మినేట్ చేస్తున్నారని. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే సిస్టమ్ మొత్తం ట్రేస్ చేశారు. అసలు ఏంది వీళ్ళు ఎందుకు ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు అని తెలుసుకుంటే బోలెడు కథలు బయటపడుతున్నాయి మనకి. ఇప్పుడు మనం జస్ట్ సోషల్ మీడియాలో చూస్తూనే రెడిట్ పోస్ట్లలోనో, లేకపోతే ట్విట్టర్లోనో, లేకపోతే మీ ఎక్స్ అంటారు కదా, ఎక్స్లోనో, లేకపోతే వాట్సాప్లలో మన గ్రూపుల్లో చాటింగ్లు చేసుకుంటే మనకే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. జనరల్గా మీరు థింక్ చేయండి, లాజిక్స్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఏఐ సిస్టమ్స్ ఉన్నాయి. వాళ్ళకు ఏది ఏ అకౌంట్ నుంచి ఏ డేటా కావాలన్నా ఎలాగైనా తీసుకురాగల కెపాసిటీ ఉన్న గవర్నమెంట్స్ దగ్గర మన మీద ఎంత డేటా ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్గా చక్కగా మెన్షన్ చేశారు, గ్రీన్ కార్డు ఉన్నా సరే, మీరు ఏ వీసా మీద ఉన్నా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఏంటంటే కొంత అందరూ ఎట్లా అంటే ఇండియన్స్ కోసం మెన్షన్ చేశారు అన్నట్టు చెప్తున్నారు. కానీ ఇండియన్స్ అనేం స్పెషల్గా వాళ్ళేం పోస్ట్లో పెట్టలా. వాళ్ళు పెట్టింది జనరల్గా ఎవరికి పిఆర్ అంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి, వీసాలు ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, మీరు ఎటువంటి యాంటీ సోషల్ బిహేవియర్ చేయకండి, ప్రొటెస్ట్లలో పాల్గొనకండి, లేకపోతే మీరు డ్రింక్ అండ్ డ్రైవ్లు చేయకండి, లేన్లు మారేటప్పుడు ఇండికేటర్ వేసుకొని మారండి, డొమెస్టిక్ వైలెన్స్లో ఇన్వాల్వ్ కాకండి, ఎటువంటి పరిస్థితిలో మీరు ఎటువంటి బ్యాడ్ పని చేసినా కానీ మిమ్మల్ని వెనక్కి సాగనంపడానికి మేమైతే వెనకాడము అన్నట్టు చక్కగా నీట్గా పెట్టారనమాట. ఓకే ఫ్రెండ్స్, అది నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకున్నా. వాళ్ళు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఏ మిస్టేక్స్ చేయమాకండి. ఎస్పెషల్లీ దొంగ డాక్యుమెంట్లు పెట్టి ఎవరన్నా H1B మీద కొత్తగా వెళ్దాం అనుకునే వాళ్ళ మీద దొంగ డాక్యుమెంట్ల మీద ఎక్స్ట్రీమ్ బెట్టింగ్ జరుగుతుందంట. ఎక్స్ట్రీమ్ బెట్టింగ్. ఓకే, డాక్యుమెంట్స్ తేడా పెట్టుకుని వెళ్ళినా సరే, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టుకుని H1 దాని మీద పిటిషన్లో అప్లై చేసుకున్నా సరే, F1 వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టుకున్నా సరే, ఎక్కడ పోయినా ఏ రకంగా అయినా మనకు దొరికే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.